హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ నేను చికెన్ కర్రీ చేస్తున్నా. చూడండి, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమాటా వేసి మంచిగా ఫ్రై చేసుకున్నా. ఇంకా గోబీ, ఆలు, టమాటా మార్నింగ్ వండింది, ఎవరు తినలేదు. సో ఇంకా గరం చేసి పెడుతున్నా. అది కూడా తిందాము. మీరు నాకు చాలా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఏమేమి వంటలు చేయాలా, ఎలా చేయాలా కూడా చెప్పండి. అన్నీ సింపుల్గా చేస్తాను, సింపుల్గానే చెప్తాను. మీరు చెప్పే విధానంగా దాని ప్రకారంగా నేను చేస్తాను వంటలు. నాకు కుకింగ్ చేయడం చాలా ఇష్టం. నేను ఏం చేసినా మా అమ్మాయి, మా అబ్బాయి, మా హస్బెండ్ మంచిగా తింటారు. మంచిగుంది మమ్మీ అనుకుంటూనే తింటారు. సో వెజ్లో అయినా కానీ నాన్ వెజ్లో అయినా కానీ సింపుల్గానే చేసుకుంటాను. ఎక్కువ మసాలాలు ఏం వేయను. సో ఈ చికెన్ కర్రీ కడిగి పెట్టుకున్నా. చికెన్ కూడా ఎక్కువ కడగకూడదు, ఒక టూ టైమ్స్ కడుక్కొని పెట్టుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం ఎక్కువ వేసుకోకూడదు, పసుపు కొంచెం వేసుకుందాం. సాల్ట్ 2 స్పూన్స్, స్పూన్స్. మీకు ఎక్కువ కావాలో తక్కువ కావాలో మీ ఇష్టం, వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నా. 2 స్పూన్స్ ధనియా పౌడర్, చెప్పవేమో నీకు ఏమి ఇష్టం? బేబో మా అమ్మాయి అండి, స్కూల్కి వెళ్తుంది. బేబో అంటే అనుకుంటున్నారు కానీ మా అమ్మాయి పేరు ఇప్పుడు దాకా బేబో అని చెప్పాను కదా. రియల్ నేమ్ ఏమో ఈషా వైభవి, నిక్ నేమ్ ఏమో బేబో. అయితే మేము బేబో అని పిలుచుకుంటాము. అంటే మగపిల్లలు పుట్టారని, ఒకే ఆడపిల్ల పుట్టిందని ఆమెకి బేబో అని ముద్దుగా పిలుస్తాము. కానీ తను కూడా నాన్ వెజ్ అయితే ఎక్కువ తినదు. చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం ఆమెకి. చికెన్ ఫ్రై ఇంకా పప్పు ఉంటే చాలు. చాలా చికెన్ ఫ్రై, పప్పు చాలా తింటుంది. ఆమెకి చాలా ఇష్టం. ఆమె గురించి నేను చికెన్ ఫ్రై ఎక్కువ చేస్తాను, కర్రీ తక్కువ చేస్తాను. చూపి చెప్పవేమో. ఇంకా మమ్మీ వంటలు ఏమేమి ఇష్టం నీకు? అన్నీ వెజ్లో. నాన్ వెజ్ తినవా? నాన్ వెజ్ ఇష్టం లేదు. ఎందుకు? ఏమో అంటే నాన్ వెజ్లో ఏం తింటావు ఎక్కువ? ఫ్రైయా, కర్రీయా, లేకపోతే ఏమైనా చెప్పు. చికెన్ ఫ్రై ఇష్టమా? సరే, మీకు ఒకసారి హోమ్ టూర్ చేస్తాను. ఇది కూడా వీడియో తీసి పెడతాను. హోమ్ టూర్ చేద్దాము. మీ సపోర్ట్ అయితే చాలా ఉండాలా. మా హోమ్ టూర్ కూడా చేద్దాం. కొంచెం చాలా ఉన్నాయి, జరిగినాయి కూడా అన్నీ ఉన్నాయి. ఇది చాలా, అది కూడా చెప్తాను. మీ సపోర్ట్ అయితే నాకు చాలా ఉండాలా. ఇలాంటి వంటలు ఇంకా మంచి వంటలు చేయాలని కోరుకుంటున్నాను నేను కూడా. మీరు కూడా అలాగే అనుకోండి. మా అబ్బాయి కంటే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఆయన చికెన్ అంటే ప్రాణం వచ్చేస్తుంది.
అయితే నాకు ఈ వీడియోస్ కూడా ఇలాగా తీయడం రాదు. అయితే మా అబ్బాయి చెప్పిండు, ఎందుకు భయపడతావు మమ్మీ, అందరూ చేస్తున్నారు, నువ్వు మంచి వంటలు చేస్తున్నావు, నువ్వు కూడా ఎందుకు భయపడతావు మమ్మీ, అందరూ మంచిగా చేస్తున్నారు, అన్నీ మంచి వంటలు చేస్తావు, నువ్వు నేను సపోర్ట్ చేస్తాను. నాకు వీడియోస్ తీయడం రాదు, చేయడం రాదు, సపోర్ట్ అయితే నాకు కొడుకునే చేస్తున్నాడు. సో కెమెరా కూడా మా కూతురు ఇప్పుడైతే మా కూతురు పట్టుకుంది, ఎప్పుడు వీడియోస్ ఆయన తీస్తున్నాడు. అంటే చిన్న చిన్న షార్ట్ వీడియోస్. నువ్వు కెమెరాలోకి రావడం ఎందుకు భయపడుతున్నావు మమ్మీ, అందరూ వస్తున్నారు చెయ్యి అని అంటున్నారు. సో చూద్దాం, ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇవాళ నుంచి. ఇలాగే కంటిన్యూ కావాలి, చేయాలి, ఇలాగే వచ్చి కెమెరాలో చేయాలని అనుకుంటున్నా. చేస్తా ఆ వీడియోస్ కూడా, మీ సపోర్ట్ ఇవ్వండి. కొంచెం సపోర్ట్ ఇస్తే మీరు చాలా హ్యాపీగా ఉంటాను. నేను ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలా. కామెంట్స్ కూడా పెట్టండి, ఎలా చేయాలా, ఏం చేయాలా అలా అని. వీడియోస్ అయితే నాకు రాదు చేయడం, కానీ నా కొడుకు నాకు నేర్పిస్తున్నాను చేయమని. చూడండి మంచిగా ఎలా ఉండండి, గ్రేవీగా ఎలా వండుకుంటే మస్తు ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకోవాలా, కొంచెం ఎక్కువ కాదు, ఇంకా పల్చగా ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకొని ముందే ఆనియన్స్లో ఫ్రై చేసేస్తాను.